లివ్ ఇన్ రిలేషన్షిప్స్ గురించి కొంతమంది సాధువులు మాట్లాడిన మాటలు చాలామంది ఆడవారికి నొప్పి కలిగించాయి. అంటే ఈ సందర్భంలో మన పెద్దలు కానీ, గురువులు కానీ, టీచర్స్ కానీ మనకి ఏమి నేర్పించేదానికి ప్రయత్నం చేస్తారంటే, నీవు పోతున్న దారి ముళ్ళ దారి, కొంచెం మంచి దారికి నీ మార్గాన్ని మార్చుకో, తద్వారా నీ భవిష్యత్తులో నువ్వు ఎక్కువ కష్టాలు పడకుండా ఉంటావు అనేదానికి ఏ సాధువులైనా, గురువులైనా, లేకపోతే మన బడిలో పంతులైనా మనల్ని తీర్చిదిద్దడానికి ట్రై చేస్తారు. కానీ అది కొంతమందికి చాలా నొప్పి కలిగిస్తుంది. ఎందుకంటే వాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతారు కాబట్టి. ఇప్పుడు కొంతమంది సాధువులు ఏమన్నారంటే, నలుగురితోటి పడుకొని తర్వాత పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఆ పెళ్లిలో సుఖంగా ఉండలేరు. ఎవరితో అయితే పెళ్లి చేసుకున్నారో, ఎవరితో అయితే పెళ్లి చేసుకొని వైవాహిక సంబంధం కొనసాగిస్తున్నారో వాళ్ళతో సంతృప్తిగా ఉండే అవకాశాలు తక్కువ అని చెప్పి అన్నారు. ఇవి కాంటెక్స్ట్ వచ్చేసి లివ్ ఇన్ రిలేషన్షిప్స్ గురించి. ఇప్పుడు మన భారతదేశం నిన్న చాలా సగర్వంగా 79వ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకునింది. కానీ నిజంగానే మనకి పాశ్చాత్య సంస్కృతి గురించి, పాశ్చాత్య సంస్కృతి యొక్క ప్రభావం నుంచి స్వతంత్రం వచ్చిందా? వాళ్ళు పేరుకి బ్రిటిష్ పాలన నుంచి మనల్ని విముక్తి చేసి వెళ్ళిపోయారే కానీ అంతా పీల్చి పిప్పేసి ఆ మిగిలిన పిప్పిని ఉమ్మేసి వెళ్ళిపోయారు. అంటే ఇంకేమి లేదు దీంట్లో పీల్చుకోవడానికి, ఆల్రెడీ అంతా పిప్పి చేసేసాం కాబట్టి. ఇప్పుడు మనము చెరుకు రసం బండి దగ్గర ఆగితే ఆ చెరుకు గడని లోపలికి పెట్టి 2-3 సార్లు నడిపిన తర్వాత దాంట్లో ఉండే రసమంతా వచ్చేసిన తర్వాత ఇంకా అదేమవుతుంది, ఆ పిప్పి ఇంకా పనికిరాదని చెప్పి బుట్టలో పడేస్తాడు, చెత్త బుట్టలో. ఆ విధంగా బ్రిటన్ మన దేశంలో ఉండే $60 ట్రిలియన్ బాగా 2-3 సార్లు లాగిచ్చి ఇంక దీంట్లో ఏం లేదని చెప్పి వదిలేసి వెళ్ళిపోయి, అలా వెళ్ళిపోయిన తర్వాత మనం స్వతంత్రం వచ్చిందని చెప్పి సంకలు గుద్దుకున్నాం. కానీ అసలు స్వతంత్రం వచ్చిందా? మన వాళ్ళు తినే బిస్కెట్లు బ్రిటానియా బిస్కెట్లు. బ్రిటానియా అంటే ఏంటి? బ్రిటానియా అని ఇంగ్లాండ్ని పిలుస్తారు. అలాగే ఇప్పుడు ఈ ఐటీ రెవల్యూషన్ తోటి మళ్ళీ ఆ కాలనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. అంటే డాలర్ ఒక్కటే తీసుకురాలేదు వాళ్ళు, డాలర్తో పాటు వాళ్ళ సంస్కృతిని కూడా తీసుకొచ్చారు. ఎంచక్కా అరిటాకు మీద అన్నీ ఆరోగ్యకరమైన భోజనం చేసే మనల్ని పిజ్జాలు, బర్గర్లు, ఫ్రైడ్ ఫుడ్స్ అని చెప్పి నానా చెత్త మన పొట్టల్లో వేసి మనకి ఒబెసిటీ, డయాబెటీస్ ఇలాంటి రోగాలకి గురి చేయడానికి ముఖ్య కారణం ఈ పాశ్చాత్య సంస్కృతి. సో ఆ పాశ్చాత్య సంస్కృతి మనం వేసుకునే బట్టల్లో, మనం తినే ఆహారంలో అంతవరకే ఆగిపోలేదు. మనం జీవించే జీవితంలో కూడా ఆ జీవన శైలిని కూడా మార్చే ప్రయత్నం చేస్తుంది. సాంప్రదాయబద్ధంగా, అది ఏ మతం వారు అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్, సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకొని తర్వాత ఒక పర్పస్ఫుల్ లైఫ్, అంటే పెళ్ళి అనేది ఎందుకు చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, వంశాన్ని ఉద్ధరించడానికి, ఆ వంశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నాన్ని ఒక అఫీషియల్ మ్యారేజ్ అనే ఒక తంతు జరిగిన తర్వాత మాత్రమే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పాశ్చాత్య సంస్కృతిలో మాదిరిగా డేటింగ్, తర్వాత లివ్ ఇన్ అని చెప్పి తీసుకొచ్చేసి
ఏముంది, నచ్చినంత కాలం వీడితో ఉంటాము, నచ్చినంత కాలం ఈమెతో ఉంటాము. ఇప్పుడు ఒకరితో ఎవరో ఉండట్లేదు. ఇన్ ప్యారలల్ ఒక 4 ఆర్ 5 ప్యారలల్ లైన్స్ నడుస్తున్నాయన్నమాట. సో ఆ విధంగా ఆ పాశ్చాత్య సంస్కృతి అనేది మన సంస్కృతిని పూర్తిగా చెదలు పడితే ఎలా ఆ బలమైన కొయ్య తుప్పు తుప్పుగా పొడైపోతుందో ఆ విధంగా మనల్ని, మన వెన్నుముకని విరిచే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దాని నుంచి మనల్ని రక్షించడానికే ఈ సాధువులైతే ఏమి, సంతులైతే ఏమి, వాళ్ళు మనల్ని సన్మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. అది కొంతమంది ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ నచ్చట్లేదు. ఎందుకంటే ఎక్కడో గుచ్చుకుంటుంది కదా, ఎక్కడో మండుతుంది కదా. ఎందుకంటే తాము చేసేది ఇప్పుడు పబ్లిక్గా డిస్కస్ చేస్తున్నారు. తమకి దొరికిన సో కాల్డ్ ఫ్రీడమ్ పోతుందేమో, మళ్ళీ రెస్ట్రిక్షన్స్ వస్తాయేమో అనే భయం కూడా ఉంటుందన్నమాట. సో దానివల్ల స్వామీజీలని డైరెక్ట్గా టీవీ ఛానల్లోనే ఏకిపడేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, మీరు 10 మందితో ఉన్న, 100 మందితో ఉన్న స్వామీజీకి ఏం ఫరక్ పడదు. ఎందుకంటే తను ఎవరితో ఉండరు కాబట్టి. కానీ ఎవరికి ఫరక్ పడుతుందంటే అది మీకే పడుతుంది, మీ ఫ్యూచర్కి పడుతుంది. ఒక్కసారి వెస్ట్రన్ కంట్రీస్కి వీలుంటే ట్రావెల్ చేసి ఇక్కడ ఉండే ఆడవాళ్ళతో మాట్లాడి వాళ్ళ లైఫ్లో ఎంత హ్యాపీగా ఉన్నారు ఆఫ్టర్ 45 అనేది అడిగి చూడండి. ఎందుకంటే ఆ 45 కల్లా ఆ చెరుకు గడ పూర్తిగా పిప్పైపోతుందన్నమాట. పిప్పైపోయిన తర్వాత అందరూ తుప్పి పడేస్తారు. తర్వాత వాళ్ళ దగ్గరికి ఎవరూ రారు. ఒంటరి జీవితాలతోటి, డిప్రెషన్ తోటి, యాంగ్జైటీ తోటి, పాల్పిటేషన్స్ తోటి గుండె కొట్టుకుని వేగంగా ప్యానిక్ అటాక్స్ వచ్చేసి అర్ధరాత్రులు అంబులెన్స్ను పిలిపించుకొని హాస్పిటల్స్కి వెళ్తారు ఇక్కడ జనాలు. అంటే అందరి గురించి చెప్పట్లేదు, చాలా శాతం వరకు. సో ఆ పరిస్థితి మీకు రాకముందే మీ జీవన శైలిని కొంచెం సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకోండి అని చెప్పి ఈ సాధువులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని తిట్టి పారేసుకోవడం వల్ల మీకు ఒరిగేదేమి లేదు. వీలుంటే కొంచెం ప్రశాంతంగా వాళ్ళు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అనేది కొంచెం ఆలోచించి బుర్రకెక్కించుకునే ప్రయత్నం చేయండి, బాగుపడతారు. థ్యాంక్ యూ.